హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమా విఫలమా, అసలు ఏం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, సో ఉద్యోగ సంఘాలు ఏం క్వశ్చన్ చేశాయి, ప్రభుత్వ సలహాదారులు ఏం చెప్తున్నారు, ఆ వివరాలు అయితే ఒక చిన్న వివరణతో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఒక క్లారిటీ అనేది వస్తుందండి. సో వీడియోని అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ జేఏసీ పక్షాన విస్తృత కార్యవర్గంలో చర్చించి ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటిస్తున్నామని బండి శ్రీనివాసరావు అలాగే హృదయరాజ్ గారు అయితే తెలిపారండి. సో అందుమేరకే ఈరోజు ఈ చర్చలు అయితే జరుగుతున్నాయి ప్రభుత్వంతో. వీళ్ళు మెయిన్గా అక్కడ సమస్యలు లేవతున్నాయి. 9 సమస్యలు అయితే మెయిన్గా చర్చించడానికి అయితే వెళ్ళారండి. సో 9 సమస్యలు ఏంటనేది చూద్దాము. 1వ సమస్య అండి, 12వ పిఆర్సీలో మధ్యంతర వృత్తి ఐఆర్ను 30% తక్షణమే చెల్లించాలి. 2వదండి, పెండింగ్లో ఉన్న కొత్త డిఏలు తక్షణమే విడుదల చేయాలి. అలాగే సిపిఎస్ వారి డిఏలను 90% క్యాష్ రూపంలో చెల్లించనివి తక్షణమే చెల్లించాలి అని అయితే అడిగారు. 2వది. మరి 3వది, పిఎఫ్ అలాగే ఏపీజీఎల్ఐ లోన్స్ క్లెయిమ్ మరియు 11వ పిఆర్సీ డిఏ సరెండర్ లీవ్స్ ఎంగేజ్మెంట్ అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ చెల్లించాలి అని కూడా అడిగారు. 3వది. ఇక 4వది చూసుకున్నట్లయితే, 1 సెప్టెంబర్ 2024కు ముందు నోటిఫై అయ్యి అనంతరం నియామకమైన ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని అయితే అమలు చేయాలనేది 4వ వాదన అండి. సో 5వది, పెన్షన్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 నుంచి 75 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న వారికి ఒక 10% గాను, అలాగే 75 నుంచి 80 వయసు ఉన్న వారికి 15% గాను మంజూరు చేయాలని అయితే 5వ డిమాండ్గా అడగడం జరిగింది. 6వది, అన్ని నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్యం అందించాలని కోరడం జరిగింది. 7వదిగా, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలను ఇవ్వాలని కోరడం జరిగింది. 8వది, టీచర్లకు అప్రెంటిస్ విధానంను రద్దు చేయాలని జీవో 115ను రద్దు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ డైలీ వేజ్ పార్ట్ టైం ఫుల్ టైం ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేయాలని అయితే 8వ అంశంగా కోరడం జరిగింది. 9వది, ప్రభుత్వ మరియు పంచాయతీరాజ్ టీచర్ల ఉమ్మడి సర్వీస్ రూల్స్ను అయితే అమలు చేయాలని అయితే కోరడం జరిగిందండి. సో ఇందుకు గాను ప్రభుత్వము ఇప్పుడున్న సమాచారం ప్రకారము పెండింగ్ బకాయిలను పెండింగ్ పిఆర్సీ అరియర్స్ను అయితే జూలైలో చెల్లిస్తామని అయితే అంటున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అందిందండి. సో మరి చూడాలి మిగతావన్నీ కూడా వాటికి ఏం సమాధానం చెప్పారో. సో లేదా ఇది ఒక్కటే చెల్లిస్తామన్నారో. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికిప్పుడైతే ఎటువంటి ₹1 కూడా వచ్చే అవకాశాలు అయితే లేవని నిపుణులు చెబుతూ ఉన్నారండి. సో మనకు ఫిబ్రవరితో పాటు జమ అయ్యే పెండింగ్ బకాయిలు ఏవి ఉండకపోవచ్చు, ఉండవు కూడా. ఎందుకంటే మనకి ఏం అమలు చేసినా కూడా అది జూన్ జూలైలలోనే ఇప్పుడు అమలు చేసినప్పటికీ అప్పుడే వస్తున్నాయని అయితే చెప్పారు. సో ఏదేమైనప్పటికీ ఒక తీపి వార్త అనేది అయితే బయటికి రావడం జరిగింది. సో ఇంకా మరిన్ని అంశాల మీద అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉందండి మిగతా వాటి మీద. సో ఆ క్లారిటీ మొత్తం వచ్చాక మళ్ళీ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అంతవరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.